హాయ్. మీ పేరు? రోహిత్ అండి. రోహిత్ గారు, ఇప్పుడు మనకి ఏఐ వచ్చింది కదా! ఏఐ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా? లాసెస్ ఎక్కువ ఉన్నాయంటారా? అంటే బెనిఫిట్స్ గూడా ఉన్నాయి. ప్లస్ లాసెస్ గూడా ఉన్నాయి. హ్మ్. బెనిఫిట్స్ అంటే ఏందంటే వర్క్ చాలా సింపుల్‌గా అయిపోతుంది. లాసెస్ అంటే ఏందంటే ఇంకా ఒక పర్సన్‌కి బదులు ఏఐ వచ్చేస్తుంది గదా! హ్మ్. అదే లాసెస్ అండి. అంటే మ్యాన్ పవర్ ఏమైనా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఈ ఏఐ వచ్చిన తర్వాత? ఏదైనా మన బట్టే ఉంటుందండి. అంటే ఇప్పుడు ఏఐ యూజ్ చేయాలన్నా ఒక పర్సన్ అయితే కావాలి గదా! మనకైతే. హ్మ్. ఏఐ సొంతంగా మొత్తానికైతే చేయలేదు గదా! హ్మ్. సో, ఇదంతా కూడా సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. మరి నిజంగానే సాఫ్ట్‌వేర్‌కి ఎఫెక్ట్ అవుతుందంటారా ఇదంతా? ఆహ్, మేబీ వర్క్ బట్టే అండి ఏదైనా. ఇప్పుడు నార్మల్‌గా అయితే సాఫ్ట్‌వేర్ అయినా యూజ్ చేయాల్సిందే గదా! ఏఐ అయితే. ఓకే. మొత్తానికి మొత్తం అంటే ఏఐ అంటే ఇంకా అంతగా అయితే డెవలప్ అవ్వలేదని నా ఐడియా. అంటే ఇప్పట్లో కొన్ని చూసుకున్నట్టయితే మనకి 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని అండ్ ఫ్రెషర్స్‌ని తీసుకోకుండా ఏఐని యూజ్ చేయడము. అండ్ 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసేసి ఏఐని అక్కడ రీప్లేస్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి గదా! మరి ఇది కరెక్టే అంటారా ఇలా జరిపించడం? ఆహ్, మేబీ ఇప్పుడు ఫ్రెషర్ అంటే మొత్తానికి వర్క్ ఎక్స్‌పీరియన్స్ అంతగా ఉండదు గదండీ. వాళ్ళైనా నేర్చుకొని వస్తారు. వీళ్ళంటే ఏందంటే కొంచెం మంచిగా బిల్డ్ చేసుకొని పోతారు వాళ్ళ బేస్ అనేది. సో, ఇద్దరు బెటరే. కాకపోతే ఏదైనా మన వర్క్ పెర్ఫార్మన్స్ బట్టే ఉంటుంది. ఫ్యూచర్‌లో జాబ్స్ అన్నీ ఇలానే ఉంటాయంటే ఏఐ తోటే నడిపిస్తారంటారా మొత్తంగా? ఇప్పుడైతే ఏఐ డెవలప్ అయితుంది గదా! సో, దాని మీద ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ.